హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పిగ్గీ బన్స్ విత్ స్టఫ్డ్ ఎగ్. ఏంటి కొత్తగా ఉంది పిగ్గీ బన్స్ విత్ స్టఫ్డ్ ఎగ్ అనుకుంటున్నారా? కొత్తగానే ఉంటుంది, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఏంటో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. డోకి కావాల్సినవి మైదా, షుగర్ అండ్ సిన్నమన్ పౌడర్, చిన్న సిన్నమన్ దాల్చిన చెక్క, 2 స్పూన్ల చక్కెర పౌడర్, సాల్ట్, 1.5 స్పూన్ ఈస్ట్, ఆయిల్ అండ్ మిక్స్ చేసుకోవడానికి వాటర్. ముందుగా డో ప్రిపేర్ చేసుకోవాలి. మైదాలో కొద్దిగా సాల్ట్ అండ్ ఇది చక్కెర దాల్చిని పౌడర్, ఈస్ట్, ఇవన్నీ వేసుకొని సాఫ్ట్ డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న డోని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. వాటర్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసి కూడా కాసేపు తడుపుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పిగ్గీ బన్స్లోకి స్టఫింగ్ 5 బాయిల్డ్ ఎగ్స్, సాల్ట్, ఆయిల్, గార్లిక్, పచ్చిమిరపకాయ తురుము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హర్బ్స్, పిజ్జా పాస్తా సాస్, బాదం పిస్తా అండ్ చీజ్ స్లైసెస్. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే బటర్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ముందుగా ఇందులో ఎల్లుల్లిపాయ సన్నగా తరిమి పెట్టుకున్న వెల్లుల్లి, గార్లిక్ వేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయ, నేను ఒక పెద్ద పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేయకూడదు, ఎందుకంటే మనం ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుతున్నాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇది పిజ్జా పాస్తా సాస్. దీనికి రీప్లేస్మెంట్గా మీరు మామూలు కెచప్ కూడా వేయచ్చు. ఇది బేసిల్ హర్బ్స్, మీకు కావాలనుకుంటే ఆరిగానో కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ కెచప్ వేసుకున్నప్పుడు కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి. అండ్ పిస్తా అండ్ బాదం పప్పులు చిన్న చిన్న స్లైసెస్ చేసుకొని వేసుకోవాలి. అండ్ చాప్డ్ ఎగ్. అండ్ ఫైనలీ కొద్దిగా సాల్ట్. ఒక 2 to 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది. అండ్ ఇందులో ఎగ్కి బదులు మీరు మీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ కీమా ఆర్ చికెన్ కీమా, ఇలాంటివి కూడా స్టఫ్ చేసుకోవచ్చు.
అండ్ నౌ స్టఫింగ్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం బన్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఎగ్ స్టఫింగ్ రెడీ అయిపోయింది అండ్ డో కూడా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది, డబుల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి టక్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈక్వల్ బాల్స్ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు బన్స్ తయారు చేసుకుందాం. ఇలా సైడ్స్కి థిన్గా రోల్ చేసుకొని మధ్యలో మాత్రం కొంచెం థిక్గా ఉండనియాలి, ఎందుకంటే దాని మీద మనం స్టఫింగ్ని ప్లేస్ చేసుకుంటాము. సో మధ్యలో కొంచెం థిక్గా వదిలేసేయాలి, చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ స్టఫింగ్ని మధ్యలో పెట్టుకుంటాం. ఈ బన్స్ని మనం పిగ్ షేప్లో తయారు చేసుకుంటాం అన్నమాట. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటాయి, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ చీజ్ స్లైస్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మోజరెల్లా చీజ్ ఆర్ చెడర్ చీజ్ కూడా యూజ్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది, సాగీగా ఉంటుంది మోజరెల్లా యూజ్ చేస్తే. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ వితౌట్ చీజ్ అంత టేస్టీగా ఉండదు, చీజ్ వేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మధ్యలో మనకి బాడీ రెడీ అయింది, పిగ్ బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హెడ్ ఇంకా టేల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది హెడ్ పోర్షన్కి యూజ్ చేస్తున్నాను. వాటర్ అప్లై చేసి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం టఫ్ అనిపించవచ్చు, బట్ సెకండ్ థర్డ్ పిగ్ వెరీ ఈజీగా అయిపోతుంది. అండ్ దానికి ఇయర్స్ పెడుతున్నాను. ఇదంతా కొంచెం కష్టమైన ప్రాసెస్ అనుకుంటే మీరు ప్లెయిన్ బన్స్ కూడా స్టఫ్డ్ బన్స్ కూడా చేసుకోవచ్చు. బట్ ఫుడ్ ఎప్పుడైనా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి అంటే దాన్ని అందంగా కూడా చూపించాలి. సో అంత క్యూట్గా ప్లేటింగ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, పిగ్ రెడీ. ఇది ఓవెన్లో ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసుకున్నాను. 180 degrees మీద 5 minutes ప్రీహీట్ చేసుకున్న తర్వాత వీటిని 20 minutes బేక్ చేసుకోవాలి 180 degrees సెంటిగ్రేడ్. ఇంకో పిగ్గీ కూడా రెడీ చేసుకుందాం. సో బేక్ ట్రేలో పెట్టేశాను, కింద ఆయిల్ గ్రీస్ చేసి లైట్గా ఆల్ పర్పస్ ఫ్లవర్ని జల్లుకున్నాను, సో దట్ అది మనకి ట్రేకి స్టిక్ అవ్వకుండా వస్తాయి. అండ్ పైన కొద్దిగా మిల్క్తో బ్రష్ చేసుకోవాలి, దీనివల్ల మంచి కలర్ వస్తుంది. మీకు కావాలనుకుంటే ఎగ్తో కూడా బ్రష్ చేసుకోవచ్చు. అండ్ దిస్ గోస్ ఇన్ టు ది oven for 180 degrees centigrade for 20 minutes. అండ్ వావ్, చూసారు కదా క్యూటీ పిగ్స్ రెడీ అయిపోయి. నేను ఒక పిగ్ ఫ్యామిలీనే క్రియేట్ చేశాను, ఫాదర్, మదర్ అండ్ వాళ్ళ బేబీస్. చూసేయండి, చూసారు కదా బేబీస్ అందరు ఎలా ఉన్నారో. నెక్స్ట్ రౌండ్ కూడా ఓవెన్లో పెట్టేశాను. అండ్ ఫైనలీ మొత్తం బయటికి వచ్చాక మనం బటర్తో ఒక్కసారి పైన బ్రష్ చేసేసామనుకోండి, పిగ్గీ బన్స్ సూపర్గా రెడీ అయిపోతాయి. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి మయోనీస్ డిప్. మనం డిప్ లాగా మయోనీస్తో తింటే ఉంటుందండి, అద్దిరిపోతుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, మీ పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు.
మయోనీస్ లేనట్లయితే నార్మల్ కెచప్తో కూడా మీరు డిప్ చేసుకొని తినొచ్చు. అండ్ ఒకసారి లోపల స్టఫింగ్ చూసేయండి, చూసారు కదా ఎంత బాగుందో. అండ్ టేస్ట్ సూపర్. చూసేసారు కదా పిగ్గీ బన్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ రెసిపీ అవుతుంది. అంటే మీరు చేసిన రెసిపీస్ని బెస్ట్ రెసిపీస్ కింద కౌంట్ చేస్తే ఐఎమ్ షూర్ టాప్ 10 లిస్ట్లో అయితే ఉంటుంది. అంత టేస్టీగా ఉన్నాయి అండ్ చూడ్డానికి కూడా అంతే క్యూట్గా ఉన్నాయి కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మేము ముందుంటాను. అండ్ ఇంకోటి, కింద బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.